వెల్కమ్ టు జెంటెక్యూ స్టడీ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జెంటెక్యూ స్టడీ ఛానల్. మనము ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అలాగే టీఎస్ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి యాప్టిట్యూడ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇవి జూన్ నుంచి స్టార్ట్ చేస్తున్నామని ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పడం జరిగింది. ఈ 2020లో మనకి నోటిఫికేషన్ అయితే ఉండదు. డైరెక్ట్గా చెప్తున్నాను, నేను నోటిఫికేషన్ అయితే 2020లో ఉండదు. నోటిఫికేషన్ 2021లో కరోనా సిచ్యువేషన్ని బట్టి మనకి ఖచ్చితంగా 2021లో నోటిఫికేషన్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. బట్ అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బట్టి మారితే చెప్పలేమనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. బట్ సిలబస్ పరంగా మనము యాప్టిట్యూడ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనేది చెప్పడం జరిగింది. ఇంతకుముందు వీడియోలో సిలబస్ని అలాగే యాప్టిట్యూడ్ క్లాసెస్ని ఎలా వినాలి, యాప్టిట్యూడ్ని ఎలా సాల్వ్ చేయాలని కూడా ఇంట్రడక్షన్ వీడియోలో సంబంధించి చెప్పడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని కూడా చూడండి. ఇక ఏపీ టీఎస్ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి బుక్స్ విషయము అలాగే బుక్స్కు సంబంధించినటువంటి ఆథర్స్ విషయము ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా చూడకపోతే దాన్ని కూడా చూడండి. ఇక ఏపీ అండ్ తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ రాస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ అలాగే గ్రూప్ 4 యూపీఎస్సి సీశాట్ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో, ఎస్పెషల్గా సీశాట్ రాస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అలాగే ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ రాస్తున్నటువంటి వాళ్ళకి, ఎస్ఎస్సిలో సీజీఎల్ అలాగే సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ రాస్తున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్ మిగతా స్టేట్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ యాప్టిట్యూడ్లో మినిమం బేసిక్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఈ బేసిక్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నానని చెప్పడం జరిగింది. ఈరోజు మనం నంబర్ సిస్టమ్కి సంబంధించినటువంటి విషయాలను అయితే చర్చించుకుందాం. దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే, అలాగే ఈ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా jentecqstudy@gmail.comకి మెయిల్ చేయండి. డైరెక్ట్గా నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే పీడిఎఫ్ మెటీరియల్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో, ఈ పీడిఎఫ్ మెటీరియల్ కోసం ఎవరైనా కావాల్సి వస్తే ఈ jentecqstudy@gmail.comకి మెయిల్ చేయండి. ఈరోజు మనము నంబర్ సిస్టమ్ గురించి తెలియజేసుకుంటున్నాము. ఈ నంబర్ సిస్టమ్కి సంబంధించినటువంటి విషయాలు ఏంటి, నంబర్ సిస్టమ్కి సంబంధించినటువంటి మినిమం బేసిక్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాము. ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించి నేనైతే మెటీరియల్ ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నాను. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ తెలుగు మీడియం స్టూడెంట్స్ నాకు jentecqstudy@gmail.comకి మెయిల్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు పీడిఎఫ్ మెటీరియల్ని ప్రొవైడ్ చేస్తాను, ఖచ్చితంగా సెండ్ చేస్తాను. తెలుగు మీడియం విద్యార్థులు మాత్రం అది గుర్తుపెట్టుకోండి. ఇక మనం సిలబస్ పరంగా నంబర్ సిస్టమ్కి సంబంధించినటువంటి సిలబస్ అయితే మనకు ఉంది. అందులో భాగంగా ఎలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయో మనం చూద్దాము. మినిమం బేసిక్స్ పరంగా చూస్తే అసలు నంబర్ అంటే ఏంటి, నంబర్స్ అంటే ఏంటి, నంబర్ సిస్టమ్కి సంబంధించినటువంటి వ్యవస్థ అంటే ఏంటి అనేది మనం చెప్పుకుంటూ వెళ్దాము. ఇప్పుడు ఇక్కడ మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది కాంప్లెక్స్ నంబర్స్ అంటే ఏంటి. కాంప్లెక్స్ నంబర్స్ అంటే ఫార్మాటు a+ib అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇదే 1+2i అని ఉంది. a+ib అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, కాంప్లెక్స్ నంబర్స్ అయినా నంబర్ సిస్టమ్ అయినా మనకి 2 టైప్స్ అనేది నంబర్స్ అనేది ఉంటాయి. ఒకటి ఏంటయ్యా అంటే రియల్ అండ్ ఇమాజినరీ. ఈ రియల్ అండ్ ఇమాజినరీ నంబర్స్ 2 టైప్స్ ఉంటాయి. ఇందులో భాగంగా ఎలాంటి నంబర్స్ ఉన్నాయంటే, a+ibలో మనకి ఐ వాల్యూ అనేది 0 అయిందనుకో ఇది రియల్ వాల్యూ అవుతుంది. సపోజ్ ఏ వాల్యూ అనేది 0 అయిందనుకోండి, మనకి ఇది ఇమాజినరీ నంబర్ అవుతుంది. ఇది మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇక నంబర్స్లో టైప్స్ ఆఫ్ నంబర్స్ని గురించి మనం ఆలోచిస్తే, నంబర్ సిస్టంలో టైప్స్ ఆఫ్ నంబర్స్ను చాలా ఇంపార్టెంట్. ఏ నెంబర్కి తేడా తెలియకపోతే మనకు ఖచ్చితంగా ఈ బేసిక్స్లో 1 or 2 మార్క్స్ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ న్యాచురల్ నంబర్స్ అంటే మనకి కౌంటింగ్ నంబర్స్ని మనం న్యాచురల్ నంబర్స్ అని పిలుస్తాం. 1 2 3 4 లైక్ దట్. ఈ ఓల్ నంబర్స్ అంటే ఏంటయ్యా అంటే న్యాచురల్ నంబర్స్ ప్లస్ 0ని ఓల్ నంబర్స్ అని పిలవటం జరుగుతుంది. ఇక ఇంటిజర్స్ ఏంటయ్యా అంటే నెగిటివ్ అండ్ పాజిటివ్ నంబర్స్ని కలిస్తే మనం ఇంటిజర్స్ అని పిలుస్తున్నాం. ఇక ఫ్రాక్షన్స్ అంటే మనకు తెలుసు, చాలా సందర్భాల్లో మనం డివిజన్ అప్లై చేస్తున్నటువంటి వాటన్నిటిని కూడా ఫ్రాక్షన్స్ అని పిలవటం జరిగింది. ఆ ఫ్రాక్షన్స్నే మనము డెసిమల్లో కూడా చూడటం జరుగుతుందని మనకు తెలుసు. ఇక ఈ రియల్ నంబర్స్లో రేషనల్ నంబర్స్, ఇక ఇర్రేషనల్ నంబర్స్ విషయానికి వస్తే,
రేషనల్ నంబర్స్ అంటే మనం ఇక్కడ చూడొచ్చు, ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి మనకి. ఇక ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఏంటో ఇక్కడ చూడొచ్చు మనకి డయాగ్రామ్లో. ఇర్రేషనల్ నంబర్స్ అంటే రూట్ వాల్యూస్ ఉన్నవన్నీ కూడా ఇర్రేషనల్ నంబర్స్ కింద మనకు కనిపిస్తున్నాయి. అలాగే డెసిమల్ వాల్యూస్ కూడా అప్ టు 4 డెసిమల్స్ కంటే ఎక్కువ ఉన్నవి కూడా ఇర్రేషనల్ నంబర్స్ కిందకి వస్తాయని కూడా మనం చూస్తున్నాం. ఇవి ముఖ్యంగా వీటికి సంబంధించినటువంటి డెఫినేషన్స్ అయితే మనం కంపల్సరీగా చూడాలి. ఇది ముఖ్యంగా ఒక డయాగ్రామ్లో మనకు కనిపించినటువంటి విషయం. ఇంకొక డయాగ్రామ్ కూడా ఉంది. ఈ డయాగ్రామ్లో మీరు చూస్తే మీకు చక్కగా అర్థమైపోతుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఎలాంటి నంబర్ సిస్టంలో ఎలాంటి టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి ఉన్నాయనేది మనం ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది ఈజీగా. సో ఇక్కడ న్యాచురల్ నంబర్స్ అంటే 1 2 3 అని, హోల్ నంబర్స్ అంటే జీరోతో ఇంక్లూడ్ చేసుకుంటే హోల్ నంబర్స్ అని, ఇంటిజర్స్ అంటే నెగిటివ్ అండ్ పాజిటివ్ నంబర్స్ కలిస్తే దాన్ని ఇంటిజర్స్ అంటాం. అలాగే రేషనల్స్ అంటే మనకి ఇక్కడ ఫ్రాక్షన్స్ పరంగా చూడొచ్చు, వీటిని రేషనల్స్ అంటాము. ఇర్రేషనల్ విషయానికి వస్తే మనకు రూట్ వాల్యూస్ అలాగే పై వాల్యూస్ సంబంధించి వీటన్నిటిని కూడా రియల్ నంబర్స్ అని పిలుస్తాం అనేది మనం మర్చిపోకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము. ఇక టైప్స్ ఆఫ్ నంబర్స్ విషయానికి వస్తే వాటి డెఫినేషన్స్ అయితే కంపల్సరీగా మీరు చూడాలి. దీనికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ని అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. బట్ తెలుగు మీడియం విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మెయిల్ చేయాల్సి ఉంటుంది. మెయిల్ చేస్తేనే రిప్లై ఇస్తాననేది గుర్తుపెట్టుకోండి. ఇక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. ఇక టైప్స్ ఆఫ్ నంబర్స్ విషయానికి వస్తే న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి అంటే కౌంటింగ్ నంబర్స్ 1 2 3 4 ఏవైతే ఉన్నాయో వాటిని న్యాచురల్ నంబర్స్ అంటాం. ఇక హోల్ నంబర్స్ ఏంటి అంటే 0 ప్లస్ న్యాచురల్ నంబర్స్, జీరోతో ఇంక్లూడ్ చేసుకుంటే దాన్ని మనము హోల్ నంబర్స్ అంటాం. ఇక ఇంకొక టైప్ ఆఫ్ నంబర్ విషయానికి వస్తే ఇక్కడ ఇంటిజర్స్. ఇక్కడ చూడండి, ఇంటిజర్స్ అంటే ఏంటి అంటే ఆల్ న్యాచురల్ నంబర్స్, జీరో అండ్ నెగిటివ్ ఆఫ్ కౌంటింగ్ నంబర్స్. సో మనం ఇక్కడ చూడొచ్చు -3 -2 -1 0 1 2 3 వీటిని ఇంటిజర్స్ అని పిలుస్తున్నాము. ఇక పాజిటివ్ ఇంటిజర్స్ అండ్ నెగిటివ్ ఇంటిజర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కలిపి మనము జీరోతో ఇంక్లూడ్ చేసుకొని మనం ఇంటిజర్స్ అని పిలుస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ అయితే గమనించాలి. అదేంటి అంటే నాన్ పాజిటివ్ అండ్ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్. జీరో ఈజ్ నైదర్ పాజిటివ్ నర్ నెగిటివ్. అంటే జీరో అనేది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక జీరో అనేది ఇంటిజర్లో కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఈ బేసిక్స్ విషయంలో చాలాసార్లు 1 or 2 మార్క్స్ అడిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఏపీ అండ్ తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి. ఇక ఈవెన్ నంబర్స్ అండ్ ఆడ్ నంబర్స్ చాలా సింపుల్. ఈవెన్ నంబర్స్ అండ్ ఆడ్ నంబర్స్ విషయానికి అయితే 2తో డివిజిబుల్ అయినప్పుడు రిమైండర్ అనేది 0 వస్తే మనం ఈవెన్ నంబర్స్ అంటాం. 2తో డివిజిబుల్ అయినప్పుడు 0 అనేది రిమైండర్ రానప్పుడు దాన్ని మనము ఆడ్ నంబర్స్ అంటాము. సో 2తో డివైడ్ కావు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రైమ్ నంబర్స్ విషయానికి వస్తే ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటయ్యా అంటే ఫ్యాక్టర్స్, అంటే దెర్ ఈజ్ నో ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. ఫ్యాక్టర్స్ అంటే గుణకాలని తెలుగులో అంటాము. ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్యాక్టర్స్ దానికదే ఒకటే ఫ్యాక్టరే ఉంటే దాన్ని మనము ప్రైమ్ నంబర్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తున్నాము 2 3 5 7 11 13 17 19 అంటే మనకు టేబుల్స్ 20 టేబుల్స్ వరకు అయితే మనం నేర్చుకోవాలి. ఈ 20 టేబుల్స్లో మనకు అర్థమవుతుంది ఏ టేబుల్లో ఏ యొక్క కౌంటింగ్ నెంబర్ అనేది వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. సో 29 అనే నెంబర్ ఏదైతే ఉందో అది ఏ టేబుల్లో కూడా రాదు. సో 2 టేబుల్ 3 టేబుల్ 4 టేబుల్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇక 2 3 5 7 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఎందుకు ప్రైమ్ నెంబర్ కాదు అంటే 9 అనేది 3 × 3 ఫ్యాక్టర్స్ అనేది ఉన్నాయి కాబట్టి ప్రైమ్ నెంబర్ కాదు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. ఇక ప్రైమ్ నెంబర్స్ అనే ఏవైతే ఉన్నాయో ఈ ప్రైమ్ నెంబర్స్ అప్ టు 200 వరకు ఏవైతే ఉన్నాయో ఈ ప్రైమ్ నెంబర్స్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. 200 వరకు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ కంపల్సరీగా రావాలి మనకి. ఇవి 2 నుంచి 200 వరకు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోక తప్పదు. అలాగే 2 నుంచి 100 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, అలాగే 100 నుంచి 200 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో కూడా మీరు చూసుకొని గుర్తుపెట్టుకోండి. ఇక రేషనల్ నంబర్స్ విషయానికి వస్తే రేషనల్ నంబర్స్ విషయం అనేది ఈ ఫామ్ అనేది ఎలా ఉండాలంటే P/Qలో ఉండాలి. ఈ ఫామ్ అనేది ఈ P/Q అనేది కూడా ఇవి అనేది ఇంటిజర్స్ అయి ఉండాలి. Q ≠ 0 అయి ఉండాలి. అంటే 1/0 అనేది ఇన్ఫినిటీ కాబట్టి ఇన్ఫినిటీని మనం కౌంట్ చేయలేం కాబట్టి నాట్ 0 అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో 1/ మైనస్ వాల్యూ అయినా ఉండొచ్చు, నెగిటివ్ వాల్యూస్ అయినా ఉండొచ్చు, అలాగే పాజిటివ్ వాల్యూస్ అయినా ఉండొచ్చు. వాటన్నిటిని కూడా మనము రేషనల్ నంబర్స్ అని పిలుస్తాం అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం.
ఇక ఇర్రేషనల్ నంబర్స్ విషయానికి వస్తే ఇర్రేషనల్ నంబర్స్ ఏవయ్యా అంటే నంబర్స్ విచ్ ఆర్ నాట్ రేషనల్ బట్ కెన్ బి రిప్రజెంటెడ్ బై పాయింట్స్ ఆన్ ది నంబర్ లైన్ కాల్డ్ ఇర్రేషనల్ నంబర్స్. సో దీనికి సంబంధించినటువంటి విషయాలను ఇర్రేషనల్ నంబర్స్కి సంబంధించినటువంటి విషయాలను మనం చర్చించుకుంటే మనకి రేషనల్ నంబర్స్ ఏవైతే కావో వాటన్నిటిని కూడా ఇర్రేషనల్ అని చెప్పడం జరిగింది. సో వాటన్నిటిని కూడా మనం ఇర్రేషనల్ నంబర్స్ విషయానికి అయితే అలాగే రేషనల్ నంబర్కి సంబంధించినటువంటి విషయాలు అలాగే నంబర్ సిస్టమ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో jagrandjosh.comలో కూడా అవి క్వశ్చన్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఎవరికైనా తెలియకపోతే వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి. ఇక కాంపోజిట్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాంపోజిట్ నంబర్స్ అంటే ఏంటయ్యా అంటే మనకి ప్రైమ్ నంబర్స్ కానివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనము కాంపోజిట్ నంబర్స్ అని పిలుచుకుంటాం అనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము. ఇక్కడ కాంపోజిట్ నంబర్స్ చూడొచ్చు 4, 6, 8, 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ఇది కాంపోజిట్ నంబర్. సో 10, 12 ఇవన్నీ కూడా కాంపోజిట్ నంబర్స్ కిందికి వస్తాయి. ఇక ఇక్కడ ముఖ్యమైనటువంటి కండిషన్స్ అయితే మనం చూడొచ్చు. 1 ఈజ్ నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. సో అలాగే 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ నెంబర్ విచ్ ఈజ్ ప్రైమ్. సో 2 అనేది ఈవెన్ నెంబర్, ఓన్లీ అదొకటే ప్రైమ్ నెంబర్. దెర్ ఆర్ 25 ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 and 100. సో 1 and 100 మధ్యలో ఎన్ని ఉన్నాయి ప్రైమ్ నెంబర్స్? 25 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. సో ఆ 25 ఏంటో కూడా మన మైండ్లో రిపీట్ అవ్వాలి, అది మాత్రం మర్చిపోకూడదు. ఇక రిమైండర్ అండ్ కోషంట్. సో మనము డివిజన్ చేసేటప్పుడు డివిజన్ రూల్లో రిమైండర్ అండ్ కోషంట్ అనేది ఏంటి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి సంబంధించి చాలాసార్లు క్వశ్చన్స్ అయితే అడగటం జరిగింది. రిమైండర్ ఏంటి, ఆ రిమైండర్ వాల్యూ ఏంటి అనేది చాలా సందర్భాల్లో అడగటం జరిగింది. సో క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే డివైజర్ ఏంటి, అలాగే రిమైండర్ ఏంటి, కోషంట్ ఏంటి, డివైడ్ అండ్ ఏంటి, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఆ పదాలకు సంబంధించినటువంటి విషయాలను అయితే గుర్తుపెట్టుకోండి. ఇక ఈవెన్ అండ్ ఆడ్ నంబర్స్. ఇక ఈవెన్ అండ్ ఆడ్ నంబర్స్ విషయానికి వస్తే మనము చూడొచ్చు. సో ఈవెన్ నంబర్ అండ్ ఆడ్ నంబర్ ఇంటూ చేసినప్పుడు మనకి ఎలాంటి వాల్యూ వస్తుంది, అలాగే ఆడ్ నంబర్ చేసినప్పుడు ఎలాంటి వాల్యూ వస్తుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఈవెన్ ఇంటూ ఈవెన్ ఆడ్, ఆడ్ ఈవెన్ ప్లస్ ఈవెన్ ఆడ్. సో ఇవన్నీ మనం చూడొచ్చు. ఇవి ముఖ్యంగా మనకి ఈవెన్ అండ్ ఆడ్ నంబర్స్కి సంబంధించినటువంటి విషయాలు. సో మనం ఇక్కడ చూడొచ్చు ఈవెన్ ప్లస్ ఈవెన్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, ఖచ్చితంగా ఈవెన్ వాల్యూనే వస్తుంది. అలాగే ఈవెన్ ప్లస్ ఆడ్ చేసినప్పుడు మనకి ఆడ్ వాల్యూ అనేది వస్తుంది. అలాగే ఈవెన్ ఇంటూ ఈవెన్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, సపోజ్ 2 వాల్యూ అనేది ఈవెన్ నెంబర్. సో నెక్స్ట్ ఈవెన్ నెంబర్ అయినప్పుడు డెఫినెట్గా మనకి ఈవెన్ నెంబరే వస్తుంది. సపోజ్ 6 అనేది ఈవెన్ నెంబర్, 4 అనేది ఈవెన్ నెంబర్, 6 4 24. ఇలా మనకి ఈవెన్ ఇంటూ ఈవెన్ చేసినప్పుడు ఈవెన్ నెంబరే వస్తుంది. అలాగే ఈవెన్ ఇంటూ ఆడ్ చేసినప్పుడు మనం చూడొచ్చు, ఇక్కడ ఈవెన్ ఇంటూ ఆడ్ చేసినప్పుడు కూడా మనకి ఈవెనే వస్తుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇవి మనకి నంబర్స్, టైప్స్ ఆఫ్ నంబర్స్లో మనం చూడొచ్చు. ఇక టైప్స్ ఆఫ్ నంబర్స్లోనే 12 ఇక్కడ చూడొచ్చు. కో ప్రైమ్ నంబర్స్ అంటే వాటి హెచ్సిఎఫ్ అనేది 1 ఉండాలి, వాటిని మనం కో ప్రైమ్స్ అని పిలుస్తాము. సో 2 and 3, 4, 5, 7, 9, 11, 9 ఇవన్నీ కూడా కో ప్రైమ్స్. సో కో ప్రైమ్ నెంబర్స్ ఏవి అని కూడా మన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. వాటిని కూడా కో ప్రైమ్ నెంబర్స్ని 1 to 100 వరకు కో ప్రైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడండి. ఇక రియల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, రియల్ నెంబర్స్ అంటే ఏంటయ్యా అంటే ఇప్పుడు అన్నీ చూసుకున్నటువంటి ఆ నెంబర్స్ అన్నీ కూడా రియల్ నెంబర్స్లోనే వస్తాయి అనేది మనం మర్చిపోకూడదు. ఆల్మోస్ట్ అన్ని నెంబర్లు కూడా రియల్ నెంబర్స్లోనే ఉంటాయి. ఇక్కడ మనం చూడొచ్చు ఆల్మోస్ట్ ఎనీ నెంబర్ విచ్ యూ క్యాన్ ఇమాజిన్ దట్ ఈజ్ రియల్ అని ఇక్కడ చూడొచ్చు. సో ద నంబర్స్ విచ్ కెన్ బి ఫౌండ్ ఆన్ ది నంబర్ లైన్ ఇంక్లూడ్ బోత్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్ ఆర్ నోన్ యాజ్ రియల్ నంబర్స్. సో టోటల్గా రియల్ అండ్ ఇమాజినరీ ఉంటాయి. ఈ రియల్ అండ్ ఇమాజినరీలోనే రియల్ నంబర్స్ అంటే ఏంటో మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పటి వరకు మనం టైప్స్ ఆఫ్ నంబర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసాం. ఇక డివిజిబిలిటీ రూల్స్ విషయానికి వస్తే చాలామందికి డివిజిబిలిటీ రూల్స్లో కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. చాలామంది తొందరగా కనుక్కోలేక మార్క్స్ కూడా మిస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సో టైం వేస్ట్ కాకుండా ఈ డివిజిబిలిటీ రూల్లో ట్రిక్స్ అనేది మనం చాలా ఇంపార్టెంట్. ఈ ట్రిక్స్కి సంబంధించినటువంటి విషయాలకు వెళ్ళే కంటే ముందు మినిమం బేసిక్స్ అయితే మనం కంప్లీట్ చేద్దాం. ఇక డివిజిబిలిటీ రూల్లో ఫస్ట్ నెంబర్ 2 విషయానికి వస్తే డివిజిబిలిటీ బై 2 అంటే ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ అయి ఉంటే ఆడ్ డిజిట్ అనేది అంటే యూనిట్ డిజిట్ అనేది ఈవెన్ ఉంటే డెఫినెట్గా అది 2తో డివైడ్ అవుతుంది అనేది
మనకి 2 డివిజిబిలిటీ రూల్లో వస్తుంది. ఇక ఎగ్జాంపుల్ విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. 84932 2 అనేది ఈవెన్ కాబట్టి డివైడ్ అవుతుంది. 65935 5 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి డివైడ్ అవ్వదు. ఇక 3 డివిజిబిలిటీలో మనం చూడొచ్చు ఇక్కడ ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 ఇఫ్ ద సమ్ ఆఫ్ ది ఇట్స్ డిజిట్ ఈజ్ డివిజిబుల్ బై 3. సో డెఫినెట్గా 3తో డివైడ్ అవ్వాలంటే ఆ డిజిట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా 3తో డివైడ్ అవుతాయి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 156 అనేది ఉందనుకోండి. సో 1 + 5 + 6, సో 6 + 6 12. సో 3తో 12 డివైడ్ అవుతుందంటే 3 4 12. సో డెఫినెట్గా 156 అనేది డివైడ్ అవుతుంది. ఇక లార్జ్ నెంబర్ విషయానికి వస్తే ఇక్కడ కూడా చూడొచ్చు. లార్జ్ నెంబర్ అనేది ఒకటి ఉంది. 5 + 9 + 2 + 4 + 8 + 2. సో 30 అనేది 30/3 అంటే డెఫినెట్గా 10. ఇది 3తో డివైడ్ అవుతుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇది 3 డివిజిబిలిటీ రూల్లో వస్తుంది. ఇక 4 డివిజిబిలిటీ రూల్లో విషయానికి వస్తే లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివైడ్ అవ్వాలి. డెఫినెట్గా 4తో డివైడ్ అయితే ఖచ్చితంగా లాస్ట్ 2 నెంబర్స్ 24 అయి ఉంటే ఖచ్చితంగా అది 4తో టోటల్ నెంబర్ డివైడ్ అవుతుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇక 892,648 అనేది ఏదైతే ఉందో అది 4తో డివైడ్ అవుతుందంటే లాస్ట్ 2 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో 48 అనేది 2 డిజిట్స్తో ఈ 2 డిజిట్స్ 4తో డివైడ్ అవుతాయా అంటే 4 1 4 2. సో ఖచ్చితంగా డివైడ్ అవుతుంది కాబట్టి ఈ టోటల్ నెంబర్ కూడా డివైడ్ అవుతుంది అనేది 4 డివిజిబిలిటీ రూల్లో మనకు తెలుస్తుంది. ఇక 5 డివిజిబిలిటీ రూల్ విషయానికి వస్తే 5 డివిజిబిలిటీ రూల్లో ఖచ్చితంగా 0,5 ఇక్కడ చూడొచ్చు. ఎయిదర్ 0 ఆర్ 5 ఈ రెండు నెంబర్స్ లాస్ట్ యూనిట్ డిజిట్లో ఉంటే యూనిట్ ప్లేస్లో ఉంటే ఖచ్చితంగా అది 5తో డివైడ్ అవుతుంది. ఇక 6 విషయానికి వస్తే ఖచ్చితంగా 2తో అలాగే 3తో డివైడ్ అవ్వాలి. ఈ రెండింటితో అవితే ఖచ్చితంగా 2 3 6 కాబట్టి 6తో కూడా డివైడ్ అవుతుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. ఇక 8 విషయానికి వస్తే మెటీరియల్ని అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక డివిజిబిలిటీ బై 8 విషయానికి వస్తే లాస్ట్ 3 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ 3 డిజిట్స్ డివైడ్ అయితే ఆ టోటల్ నెంబర్ కూడా డివైడ్ అయినట్లే అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే చూస్తున్నాం. అది ఏంటి అంటే 953360 953360. సో లాస్ట్ 3 డిజిట్స్ అయితే 8తో చూస్తున్నాము. సో మనము 8 4 32 అలాగే 8 5 40. సో 45. సో లాస్ట్ 3 డిజిట్స్ అనేది డివైడ్ అయ్యాయి కాబట్టి టోటల్ నెంబర్ కూడా డివైడ్ అవుతుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇక డివిజిబిలిటీ రూల్ 9 విషయానికి వస్తే ఈ సమ్ ఆఫ్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా సమ్ చేస్తే అంటే ఫ్యాక్టర్స్ 3 × 3 కాబట్టి 3కి ఏ రూల్ అయితే ఉంటుందో 9కి కూడా అదే రూల్ అప్లై అవుతుంది. సో 3 × 3 9 కాబట్టి 3 ఫ్యాక్టర్ అనేది 9కి ఫ్యాక్టర్ కాబట్టి సో 3కి ఉన్నటువంటి రూలే దీనికి అప్లై అవుతుంది కాబట్టి సమ్ ఆఫ్ డిజిట్సే డివిజిబుల్ అవుతే అది 9తో కూడా డివిజిబుల్ అవుతుంది అనేది మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూడొచ్చు. 6 + 0 + 7 + 3 + 2 18. సో 18 అనేది 9తో డివైడ్ అవుతుంది. 9 2 18. సో డెఫినెట్గా లాస్ట్ 2 డిజిట్స్ 3 డిజిట్స్ 4తో 8తో అలాగే 9 విషయానికి వస్తే మనకి ఖచ్చితంగా సమ్ ఆఫ్ డిజిట్స్ని మనం యాడ్ చేస్తే ఆ వచ్చినటువంటి వాల్యూ ఏదైతే ఉందో అది 9తో డివైడ్ అవుతే ఖచ్చితంగా టోటల్ నెంబర్ డివైడ్ అవుతుంది. ఇక 10తో విషయానికి వస్తే ఎండింగ్ విత్ 0. సో 0 యూనిట్ ప్లేస్లో 0 ఉంటే అది ఖచ్చితంగా 10తో డివైడ్ అవుతుంది. ఇక 11 విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు. 11 విషయానికి చాలా ఇంపార్టెంట్ రూల్ ఇది. 11కి సంబంధించినటువంటి విషయం ఏంటి అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ అట్ ఆడ్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ ఈవెన్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ ఏవైతే ఉన్నాయో నాట్ ఆడ్ నంబర్స్ నాట్ ఈవెన్ నంబర్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ఆడ్ నంబర్స్ అంటే ఈవెన్ నంబర్స్ అంటే యాడ్ చేయడం కాదు. ఈవెన్ ప్లేసెస్లో ఉన్నవి ఆడ్ ప్లేసెస్లో ఉన్నాయి. చాలా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలామంది. డివిజిబిలిటీ రూల్లో 11లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. మీరైతే కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్లేసెస్ ఇంపార్టెంట్ మనకి. ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ కాదు. ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఆ ప్లేసెస్లో వచ్చినటువంటి ఈ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని యాడ్ చేస్తే ఆడ్ ప్లేస్లో ఉన్నవి ఆడు అలాగే ఈవెన్ ప్లేస్లో ఉన్నటువంటి ఈవెన్ యాడ్ చేసినప్పుడు వాటిని మైనస్ చేస్తే వాటి మధ్యలో 0 ఆర్ 11 ఆర్ 22 ఇలా వస్తే మనకి 33 ఇలా వస్తే ఖచ్చితంగా 11తో డివైడ్ అవుతుందని అర్థం. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇక డివిజిబిలిటీ రూల్ బై 12 విషయానికి వస్తే 12 అంటే మనకి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి ఖచ్చితంగా 3 × 4 3 4 12 కాబట్టి 3కి అలాగే 4కి ఏ
రూల్ అయితే అప్లై అవుతుందో అదే రూలే 12కి కూడా అప్లై అవుతుంది. అంటే 3 రూల్ పరంగా మనకి సమ్ ఆఫ్ డిజిట్స్ చేయాలి. అలాగే 4తో చూసినప్పుడు మనకి లాస్ట్ 2 డిజిట్స్ అనేవి డివిజిబుల్ కావాలి. ఇలా అయితే ఖచ్చితంగా 12తో డివైడ్ అవుతున్నట్టు. ఇక్కడ చూడొచ్చు, మనం ఒక ఎగ్జాంపుల్ అయితే చూడొచ్చు. ద నంబర్ ఫార్మ్డ్ లాస్ట్ 2 digits 32 విచ్ ఈస్ డివిజిబుల్ బై 4. అలాగే సమ్ ఆఫ్ డిజిట్స్ ఇక్కడ చూడొచ్చు 3 + 4 + 6 + 3 + 2 18 విచ్ ఈస్ డివిజిబుల్ బై 3. అలాగే లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ అవుతుంది కాబట్టి 4 8 32. సో ఖచ్చితంగా 32 అనేది 4తో డివైడ్ అవుతుంది కాబట్టి ఆ రెండు రూల్స్ అప్లై అయ్యావు కాబట్టి ఖచ్చితంగా 12తో డివైడ్ అవుతుంది. ఇక 14 విషయానికి వస్తే మనకి 7 × 2 అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. 7కి సంబంధించినటువంటి రూల్ అయితే మనం సపరేట్గా చెప్పుకుందాం. ఇక 15 విషయానికి వస్తే 3 × 15. 3 × 15 అంటే 3 5 15. ఇది 3కి అలాగే 5కి సంబంధించినటువంటి రూల్ ఏదైతే ఉందో అది మనకి అప్లై అవుతుంది. ఇంకా 16 విషయానికైతే 4 × 4 కాబట్టి లాస్ట్ 4 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ 2 డిజిట్స్ టోటల్ 4 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 డిజిట్స్ మనకి 16తో డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ డివిజిబుల్ అయినట్లు. ఇక 24 విషయానికి వస్తే 3కి 8కి సంబంధించినటువంటి రూల్స్ అప్లై అవుతుంది. 4కి విషయానికి వస్తే మనకి 8 × 5 8కి సంబంధించినటువంటివి 5కి సంబంధించినటువంటి రూల్స్ అప్లై అవుతాయి. అలాగే 10కి సంబంధించినటువంటివి 4కి సంబంధించినటువంటి అట్లా కూడా చూసుకోవచ్చు మనము. ఇక డివిజిబిలిటీ బై 80 విషయానికి వస్తే 80లో 5 16 ఈ రెండు ఫ్యాక్టర్స్ 80 కాబట్టి 16 × 5. సో 80 అనేది ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి పరంగా ఆ రూల్ అనేది అప్లై అవుతుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఏపీ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఐ విషయానికి వస్తే ఏపీ తెలంగాణ విషయానికి వస్తే ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూకి సంబంధించి చాలా క్వశ్చన్స్ అయితే చూచాము. సో ఆ క్వశ్చన్స్ అయితే ఎక్కువ శాతం ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూకి సంబంధించే క్వశ్చన్స్ అయితే అడగటం జరిగింది. ఇక్కడ చదువుతున్నాం చూడండి. ఫేస్ అంటే ఏంటి, మన ఫేస్ ఏదైతే ఉందో అది అలానే ఉంటుంది కాబట్టి ఫేస్ వాల్యూ అనేది మారదు. ఇక్కడ మనం చూడొచ్చు ఇట్ ఈస్ ద యాక్చువల్ వాల్యూ ఆఫ్ ఏ డిజిట్. అంటే ఫేస్ వాల్యూ ఆఫ్ 5 అంటే 5ఏ, ఫేస్ వాల్యూ ఆఫ్ 8 అంటే 8ఏ, అది గుర్తుపెట్టుకోవచ్చు. ఫేస్ అనేది మన ఫేస్ అనేది మిర్రర్లో చూసినప్పుడు మారదు కాబట్టి ఫేస్ వాల్యూ అనేది మారదు కాబట్టి మన ఫేస్ అలానే ఉంటుంది కాబట్టి ఫేస్ వాల్యూ అనే డిజిట్ ఏదైతే ఉందో అదే ఆన్సర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడొచ్చు ఇట్ ఈస్ ద యాక్చువల్ వాల్యూ ఆఫ్ డిజిట్, ఇట్ రిమైన్స్ డెఫినెట్ అండ్ డస్ నాట్ చేంజ్ విత్ ద డిజిట్స్ ప్లేస్ ఇన్ ద నంబర్స్ 435 454. ద డిజిట్ 5 హ్యాస్ ఫేస్ వాల్యూ ఆఫ్ 5. సో ఇక్కడ ఈ నంబర్స్లో ఫేస్ వాల్యూ ఆఫ్ 5 అంటే డెఫినెట్గా 5ఏ. ఇంకా ప్లేస్ వాల్యూ విషయానికి వస్తే మనం ప్లేసెస్ చూడొచ్చు. తెలుగులో మనం 1, 10, 100, 1000 అంటాం. ఇంగ్లీష్లో 1's ప్లేస్, 10's ప్లేస్, 100 ప్లేస్ అని పిలుస్తాము. సో ఈ ప్లేస్ అనేది మారుతూ ఉంటుంది దాని పొజిషన్ బట్టి. సో మనం ఇక్కడ 560 అన్నప్పుడు 5 యొక్క ప్లేస్ ఏంటయ్యా అంటే 500, 6 యొక్క ప్లేస్ ఏంటయ్యా అంటే 60. ఇలా చూడొచ్చు, దాని ప్లేస్ అనేది మారుతూ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఇది ఫేస్ వాల్యూని బట్టి డిపెండ్స్ అయి ఉంటుంది. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5764 అంటే ఫేస్ వాల్యూ ఆఫ్ 7 అంటే 7ఏ, కానీ ప్లేస్ వాల్యూ అంటే మాత్రం 700 అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ని కూడా మనం చూడొచ్చు. ఆ ఎగ్జాంపుల్లో కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 అంటే 7 × 100 700. సో ఇక్కడ మనం చూడొచ్చు. ఇక ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఈజ్ 5 × 102. సో ఇక్కడ చూడొచ్చు దానికి సంబంధించినటువంటి వాల్యూ అయితే వస్తుంది. ఇక ఇంకొక విషయం అయితే మనకి చాలా ఇంపార్టెంట్. ఏపీ అండ్ తెలంగాణ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ విషయానికి వస్తే యూనిట్ డిజిట్లో ఉన్నటువంటి నెంబర్ని కూడా అడుగుతుంటారు చాలా సందర్భాల్లో. ఖచ్చితంగా మనకి ఈ సందర్భాల్లో సైకిల్స్ అంటే 2 స్క్వేర్, అలాగే 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్ ఇలా స్క్వేర్ వాల్యూస్ అయితే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీకు చెప్తున్నాను ఇప్పటికీ 1 to 50 స్క్వేర్ వరకు అయితే మీరు, అలాగే 50 నుంచి 100 స్క్వేర్ వరకు అయితే మీరు ఖచ్చితంగా ఈ ట్రిక్స్ని అయితే ఫాలో అవ్వండి. ఈ ట్రిక్స్ మనకి యూట్యూబ్లో చాలామంది ట్రిక్స్ చెబుతూ ఉంటారు, స్క్వేరింగ్ ఏ నెంబర్ అని ఈజీగా. నేను చెప్తున్నాను చూడండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 46 స్క్వేర్ అన్నారు అనుకోండి, ఖచ్చితంగా 4 స్క్వేర్ అంటే మనకి 16, 6 స్క్వేర్ అంటే 36. సో 4 × 2 6 × 2. సో 6 × 2 12, 12 × 4 48. సో 48 చేసి 6, 8 3 11. సో 11. సో 2116 అంటే 46. ఇక 5 విషయానికి వచ్చినప్పుడు
ఈ ట్రిక్స్ అన్నీ కూడా యూట్యూబ్లో ఉంటాయి. మీరు కావాల్సితే ఇప్పుడు అర్థం కాకపోతే యూట్యూబ్లో చూడండి. 45 స్క్వేర్ అంటే ఇక్కడ 5 స్క్వేర్ అంటే 25 డైరెక్ట్గా మనం వేయచ్చు. సో ఇలా మీరు 5 స్క్వేర్ వచ్చినప్పుడు 5కి సంబంధించి వచ్చినప్పుడు డైరెక్ట్గా మీరు 25 వేయచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు. సో అవన్నీ కూడా ట్రిక్స్కి సంబంధించి. ఇక ఈ ప్లేస్లో ఉన్నటువంటి వాల్యూ ఏంటి అంటే 4 తర్వాత ఉన్నటువంటి నెంబర్ 45. సో 4 ఇంటూ 5 4 5 20 25. సో 25. సో 45 స్క్వేర్ అంటే 2025. స్క్వేరింగ్కి సంబంధించినటువంటి విషయాలను అయితే ఆ ట్రిక్స్ని అయితే చూడండి, మీరు ఫాలో అవ్వండి. ఆ ట్రిక్స్ని ఈజీగా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు సైకిల్స్ ఆఫ్ యూనిట్ డిజిట్ అనేది చెప్తున్నాను. యూనిట్ డిజిట్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఈ సైకిల్స్ ఖచ్చితంగా 2 స్క్వేర్ వాల్యూ అంటే రిపీటెడ్ వాల్యూస్ ఏంటంటే 2 స్క్వేర్ మనం 2 పవర్ 1 చేసినప్పుడు 2 వస్తుంది. 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. 2 క్యూబ్ అంటే మనకి 8 వస్తుంది. 2 పవర్ 4 అంటే 16 కాబట్టి యూనిట్ డిజిట్ అనేది 6 వస్తుంది. ఇలా రిపీటెడ్ వాల్యూస్ వస్తుంటాయి. ఇప్పుడు 2కి విషయానికి వస్తే 2 4 8 6 వస్తాయి. 3 స్క్వేర్ విషయానికి వస్తే 3 పవర్ 1 3 పవర్ 2 3 పవర్ 3 3 పవర్ 4 విషయానికి వస్తే 3 9 7 1 యూనిట్ డిజిట్స్ అయితే వస్తుంటాయి. 4కి చేసినప్పుడు రిపీటెడ్గా యూనిట్ డిజిట్స్ ఏముంటాయి అంటే 4 6 ఉంటాయి. 5కి మనం స్క్వేరింగ్ చేసినప్పుడు యూనిట్ డిజిట్ అనేది 5 స్క్వేర్ అనే ఎగ్జాంపుల్ 25 అంటే యూనిట్ డిజిట్ ఏంటి 5. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 25 స్క్వేర్ అనుకో, ఖచ్చితంగా 625 అంటే యూనిట్ డిజిట్ ఏంటి 5. సో ఇలా మనము 5 స్క్వేర్ చేసినప్పుడు 5కి స్క్వేర్ చేసినప్పుడు యూనిట్ డిజిట్ అనేది ఎప్పుడు 5 వస్తుంది. అలాగే 6కి చేసినప్పుడు కూడా 6 వస్తుంది. 7కి చేసినప్పుడు 7 9 3 1 అంటే 7 పవర్ 1 7 స్క్వేర్ అంటే 49లో యూనిట్ డిజిట్ అనేది 9. ఇంకా 7 పవర్ క్యూబ్ అంటే 343 అంటే ఇక్కడ 3 వస్తుంది. సో అలాగే 7 పవర్ 4 అంటే మనకి యూనిట్ డిజిట్ అనేది 1 వస్తుంది. సో ఇలా మనం చూడొచ్చు. ఇక 8 విషయానికి చూస్తే మనకి 8 పవర్ 1 అంటే 8 వస్తుంది. అలాగే 8 స్క్వేర్ అంటే 64 కాబట్టి 4 అనేది యూనిట్ డిజిట్ వస్తుంది. 8 పవర్ క్యూబ్ అంటే మనకి 2 వస్తుంది. 512 అంటాము. సో ఈ 2 అనేది వస్తుంది. ఇలా మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా యూనిట్ డిజిట్స్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇవి మనం యూనిట్ డిజిట్స్కి సంబంధించినటువంటి సైకిల్స్, వాటిని కూడా మనం చూడొచ్చు. యూనిట్ డిజిట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ను కూడా మనం చూద్దాం. ఇక కొన్ని ఫార్ములాస్ అయితే మనకు చాలా ఇంపార్టెంట్. దాన్ని ఇంగ్లీష్లో ఫార్ములే అంటాము. సో ఇది ఫార్ములా అంటే ఇది సింగులర్, అలాగే ఫార్ములే అంటే ఇది మనకి ప్లూరల్ ఫామ్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడొచ్చు మనము a+b హోల్ స్క్వేర్ అంటే a² + b² + 2ab. ఈ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు కంప్లీట్ చేయండి. ఈ ఫార్ములేని ఇవన్నీ కూడా మీరు వీలైతే బట్టి పట్టండి, లేదంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇవన్నీ మనం కంప్లీట్ చేస్తే మనకి దాదాపుగా మనము సిలబస్ని నంబర్ సిస్టంలో దాదాపుగా సిలబస్ని కవర్ చేసినట్లే. ఈ సిలబస్తో పాటు స్క్వేరింగ్ నంబర్సు అలాగే ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో అంటే 20 టేబుల్స్ అనేది ఫస్ట్ పాయింట్ మనకు కంపల్సరీ రావాలి. సెకండ్ పాయింట్ స్క్వేరింగ్ నంబర్స్. సో ఖచ్చితంగా స్క్వేర్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ట్రిక్స్ నేర్చుకోవాలి. అలాగే క్యూబ్స్కి సంబంధించినటువంటి నంబర్స్ ఏవైతే ఉన్నాయో క్యూబ్స్కి సంబంధించినటువంటి విషయాలను, క్యూబ్స్కి సంబంధించినటువంటి ట్రిక్స్ను కూడా మనం నేర్చుకోవాలి. ఇక ప్రైమ్ నంబర్స్ విషయానికి వస్తే మనకు 2 to 200 వరకు ఉన్నటువంటి ప్రైమ్ నంబర్స్, అలాగే స్క్వేర్ నంబర్స్ ఎక్కడ వరకు అంటే 1 to 100 వరకు ఉన్నటువంటి స్క్వేర్స్, అలాగే 1 to 20 వరకు ఉన్నటువంటి క్యూబ్స్ మనము నేర్చుకోవాలి. ఇవైతే మీరు వీలైనంత త్వరగా కంప్లీట్ చేయండి. ఇక చాలా సందర్భాల్లో 20 టేబుల్స్ పైన ఉన్నటువంటి మల్టిప్లికేషన్ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యూట్యూబ్లో మనకి చాలా సందర్భాల్లో చెప్పినటువంటి విషయాలు అయితే ఉంటాయి. వాటిని కూడా కంప్లీట్ చేయండి. సో ఇవన్నీ చేస్తే మనకి దాదాపుగా నంబర్ సిస్టంలో ఇవన్నీ మనకి కంప్లీట్ అయినట్టే. దాదాపుగా సిలబస్ పరంగా నంబర్ సిస్టంలో ఉన్నటువంటి బేసిక్స్ కంప్లీట్ అయినట్టే. నెక్స్ట్ క్లాస్తో మనకి నంబర్ సిస్టమ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్వశ్చన్స్ని అలాగే ఎలా ఐడియాలజీ తెచ్చుకోవాలనేది వాటిని గురించి ఆలోచన చేద్దాం. ఎవరైనా ఏపీ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్కి అలాగే తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వారైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే డైరెక్ట్గా gentekqstudy@gmail.comకి మెయిల్ చేయండి. థ్యాంక్ యూ.